లోనే ఆల్మట్టి నుంచి దాదాపుగా ఒక 200 odd కిలోమీటర్స్ రోడ్ జర్నీలో వచ్చాం ఇక్కడికి. ఇది సాతి అనే ఒక విలేజ్, ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆఫ్ రోడ్లో ఇంకొక 1 hour ఎంత జర్నీ ఉంటుందంటే అక్కడికి వెళ్తే అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ చూడటం కోసం మనం ఇంత దూరం ఇక్కడికి వచ్చాము. ఒకసారి మొత్తం చూడండి, ఇక్కడ వాతావరణం అది ఎలా ఉందో చూడండి. అసలు బ్రహ్మాండం ఉంది. కొండల్లోంచి వచ్చాము. మొత్తం అంతా ఎక్కడ మన హిమాలయాల్లో వచ్చినట్టుగానే ఉంది మనకి ఇండియాలో. ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు మనము ఆ చిన్న బస్సులోనే ఈ మామూలు కార్లు మన వ్యాన్లు పైకి వెళ్ళలేవు. అవి ఆఫ్ రోడ్ జర్నీ చేయాలి కాబట్టి ఇక్కడ వాటి కోసం సపరేట్గా ఈ చిన్న ఇవి ఉన్నాయి, మన హెవీ వెహికల్స్ లాంటివి ఉన్నాయి. వాటిలో వెళ్తా ఉన్నారు ఇప్పుడు మనం అంతా. చూడండి, ఇప్పుడు ఇదంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరం కలిసి దాంట్లో ఆ కార్లో వచ్చాం మనం. ఆ వ్యాన్లో వచ్చాము మనం అక్కడి నుంచి, ఆల్మట్టి నుంచి. ఇప్పుడు వీటిలో ఆఫ్ రోడ్లో పైకి వెళ్తాం. కొండ మీదకి వెళ్తే అక్కడ ఏదో లేక్ ఉంది. ఆ లేక్ కోసం ఇంత దూరం వచ్చాము మనం. మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పటికి మనకి గ్రాండ్ క్యాన్యన్ లాగా, మన గండికోట క్యాన్యన్ లాగా ఇక్కడ దారిలో బ్లాక్ క్యాన్యన్ ఒకటి, ఇంకోటి ఏదో 2 క్యాన్యన్లు ఉన్నాయి. దారిలో కూడా చూసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ జర్నీ చేసి దాదాపు ఎంతసేపు ఒక అరగంట జర్నీ చేసినాక ఈ ప్లేస్కి వచ్చాము. చూడండి లొకేషన్ ఎలా ఉంది అసలు. మొత్తం అంత పైన చెట్లు. ఇగో ఈ వెహికల్లో వచ్చాం. అక్కడికి వెళ్ళినాక లేక్ ఉంటుందంట, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 నిమిషాల జర్నీ ఆఫ్ రోడ్ మళ్ళీ కొండ మీదకి వచ్చాం. యాక్చువల్గా ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది ఫారినర్స్. ఇగో ఇక్కడ ఉంది లొకేషన్ చూడండి. సేమ్ మనకి జమ్మూ కాశ్మీర్, సోనామార్గ్, గుల్మార్గ్ ఆ టైపులో సేమ్ చెట్లు. ఎంత